కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రస్తుతం ఓ అరుదైన బాక్స్ ఆఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నాడు. ఒకే హీరో నటించిన రెండు వేరు సినిమాలు కేవలం 24 గంటల వ్యవధిలో విడుదల కావడం విశేషం. ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ ఫిబ్రవరి 27న విడుదల కానుండగా, మరుసటి రోజే అంటే ఫిబ్రవరి 28న కామెడీ డ్రామా విష్ణు విన్యాసం థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక వైవిధ్యమైన పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఏ హీరో అయినా తన సినిమాల మధ్య కనీసం నెల రోజుల గ్యాప్ ఉండాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ శ్రీ విష్ణు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఓటీటీ ఒప్పందాలే అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ల నిబంధనలు సినిమా విడుదల తేదీలను శాసిస్తున్నాయి. మృత్యుంజయ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకోగా, విష్ణు విన్యాసం స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఆయా ప్లాట్ఫామ్లు సూచించిన తేదీలకే థియేటర్స్ లో రిలీజ్ చేయాలనే కఠిన నిబంధనలు ఉండడంతో ఈ సెల్ఫ్ క్లాష్ తప్పలేదు. దీంతో ఈ నెలాఖరులో శ్రీ విష్ణు వర్సెస్ శ్రీ విష్ణు వార్ ను ప్రేక్షకులు చూడబోతున్నారు. ఒకవైపు సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో, మరోవైపు తనదైన శైలి వినోదంతో ఆయన ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ ను శ్రీ విష్ణు ఎలా బ్యాలెన్స్ చేస్తారో, అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద ఏ చిత్రం పై చేయి సాధిస్తుందో వేచి చూడాల్సిందే. వరుస విజయాలతో ఊపు మీదున్న శ్రీ విష్ణు ఈ డబుల్ రిలీజ్ ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే మరి.